गणानान्त्वा गणपतिगुं भवामहे कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती श्रीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఓం శ్రీమాత్రే నమః 17-11-2024 23-11-2024 ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. చంద్ర సంచారం చూసినట్లయితే 17వ తారీఖున వృషభంలో ఉన్నారాయన, 18న మిథునంలోకి, 21న కర్కాటకంలోకి, 23న చూస్తే సింహంలోకి. ఈ విధంగా చంద్ర సంచారం కనిపిస్తోంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయం మనం ముచ్చటించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఆ తర్వాత మనకి ఎవరికైనా జాతకాలు కానీ పొంతనలు కానీ చూడాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా జరిపించబడతాయి మన ఆధ్వర్యంలో. ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరం. అందువల్ల వివాహానికి సంబంధించి హిందువులైతే చాలు, ఏ కులమైనా పర్వాలేదు, మమ్మల్ని సంప్రదించవచ్చు కింది నంబర్లలో. ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే వార ఫలాలు కార్యక్రమంలో ఈ వారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తాం. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారిలో మేషరాశి ప్రథమం. మేషరాశి వారికి స్వాగతం. మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమ. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క వారంలో చంద్ర గురువుల కలయిక కనిపిస్తోంది మనకి. ద్వితీయంలో మేషరాశి వారికి, మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమ, వీరందరికీ కూడా ద్వితీయంలో చంద్ర గురువుల యొక్క కలయిక. గురువు గారు మాత్రం వక్రగతిలోనే ఉన్నారు. తర్వాత తృతీయ చతుర్థంలో చూసినట్లయితే కనుక అర్ధాష్టమ కుజదోషం కనిపిస్తోంది. షష్టమంలో కేతువు కనిపిస్తున్నాడు. తర్వాత అష్టమంలో రవి బుధులు కనిపిస్తున్నారు. కొంచెం చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తర్వాత చూసినట్లయితే నవమంలో చూస్తే శుక్రుడు, ఏకాదశంలో చూస్తే యథావిధిగా వక్రాన్ని విడిచిపెట్టినటువంటి శని భగవాన్, అది ఒక శుభవార్త మనకి. తర్వాత రాహువు చూస్తేనేమో మనకి ద్వాదశంలో కనిపిస్తున్నాడు. మరి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి విషయాల్లో ఆర్థిక సమతుల్యత తగ్గడం వలన ఫస్ట్ వారం మొదట్లోనే ఎలాగరా బాబు పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇంకాస్తంత మనం ఎలా జాగరూకతతో ఉండాలి, ఎలా ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టాలి, ఎలాగ వచ్చేస్తుంటేనేమో నెత్తి మీద వచ్చి పడిపోతున్న ఖర్చులు చూస్తే ఎలా ఎదుర్కోవాలి, వృత్తుల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, పాత్రికేయ మిత్రులైనా. తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఉద్యోగస్తులైనా సాటి ఉద్యోగుల దగ్గర చేబుదులు తీసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అందువల్ల కాస్త డబ్బులు అనేది కాస్త గట్టిగానే పట్టుకోండి. అంతేగాని పర్వాలేదు మనవాడే ఇస్తాడులే రేపు ఇస్తాడట అని ఇచ్చేసిన తర్వాత మనం వేరే వాళ్ళ దగ్గరికి అడగాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త జాగ్రత్త. తర్వాత ఏమిటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక అధికారులతోటి పెద్దవాళ్ళతోటి మాట్లాడేటప్పుడు చాలా వినయంగా, విధేయతగా, సంయమనంతో మాట్లాడండి. సంయమనం అంటే కొత్త వాక్యమేం కాదు. కాస్త ఒద్దికగా అంటే సరేనండి అదే అనే పాజిటివ్. అవతల వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చాలా నమ్రత, వీళ్ళకి చాలా వినయ విధేయతలు ఉన్నాయి, ఫోన్లే మనవాడే కదా, ఎందుకు మనం కోపం పెట్టుకోవడం, లేకపోతే ఏమైనా పనులు అప్పచెప్పి మనం చేయలేకపోయినా పై అధికారులు అక్షింతలు వేసినా సరేనండి ఏదో కొంచెం అలా అయింది, అలా జాగ్రత్తగా మాట్లాడితే. అందుకని కాస్త ఆ విషయంలో పెద్దవాళ్ళతోటి, పెద్ద వ్యాపారస్తులతోటి, వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో, ఆ తర్వాత ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఉద్యోగస్తులు, ఏదైనా సరేనండి కొంచెం జాగ్రత్తగా ఓపికగా ఉండండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొంచెం మనకి ఎప్పుడు కూడానండి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఈ గ్రహ సంచారానికి మనం ఎదుర్కోవాలన్నా తగినటువంటి ఢీ కొట్టాలంటే దైవానుగ్రహం కావాలి. అందువల్ల కోర్టు వ్యవహారాల విషయంలో కానీ, ఆ తర్వాత ఏదైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో వచ్చే పరీక్షలను ఎదుర్కోవడానికి ప్రతిరోజు విడవకుండా మానకుండా మేషరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమాన్ అంజనీ సుతః
వాయుపుత్రో మహాబలః రామిష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమిత విక్రమః ఉదదీక్రమణచ్చైవ సీతాశోక వినాశకः లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవసదర్పः ద్వాదశైతాని నామాని కపీందస్య మహాత్మనः స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయో భవేత్ అని మీరు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమంతుడిని ఎవరైతే పట్టుకుంటారో మీ కార్యాలన్నింటినీ కూడా మీకన్నా ముందు వెళ్ళి అన్ని సిద్ధింప చేయడానికి శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనుకుంటూ ఉండండి. శ్రీరామ అనేది రాస్తూ ఉండండి. కష్టాలు కానీ ఎదుర్కోలు కానీ బాధనలు కానీ ఏమీ ఉండకుండా ప్రశాంతంగా ఉంటారు. తప్పనిసరిగా శనివారం నాడు హనుమాన్ చాలీసా 11 సార్లు చదివి తమలపాకుల దండ అష్టోత్తర నామావళి ఒక బెల్లం ముక్క చక్కగా దానికి దగ్గర ఉన్నటువంటి మనకి చెప్పాలంటే కనుక ఒక కొబ్బరికాయ అరటిపళ్ళు బెల్లం ముక్క ఆయనకి నివేదన చేయండి. అద్భుతంగా మీరు అన్నింటా కూడా విజయ సాధనకి ఆయనే ముందుకు వెళ్తాడు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ ద్వితీయ. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఏమిటంటే కనుక కాస్త అంటే కొన్ని విషయాల్లో స్పీడ్గా ముందుకు వెళదాము చేయాలి అనే తపనైతే ఉంటుంది. కానీ దానికి సరిపడా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా మనకి ప్రోత్సాహం ఇవ్వడం లేదు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. మీరు ధైర్యంగా ముందుకు దూకేస్తారంటూ ఉంటారు, ప్రోత్సాహం కోసం అనుకుంటూ ఉంటారు. పంచమంలో కేతు ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన కూడా మంచిగా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే కనుక మనకి కళత్ర స్థానంలో రవి బుధుల కలయిక కనిపిస్తోంది. తర్వాత చూసినట్లయితే మనకి అష్టమంలో శుక్రుడు కనిపిస్తున్నాడు, దశమంలో శని భగవానుడు, ఏకాదశంలో రాహువు. అయితే ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము అన్నట్లుగా ఈ యొక్క వృషభ రాశి వారికి కొన్ని విషయాలలో మనల్ని చాలా గౌరవించారు. కీర్తి ప్రతిష్టలకి మనకి చాలా ఎక్కువయ్యాయి. మనల్ని అందరూ కూడా పెద్ద మనిషిగా పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు. చాలా ఆనందించేస్తారు. ఈ వారం నిజంగా స్టార్టింగ్ లోనే ఆనందమే బ్రహ్మానందం అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. కానీ ఏంటంటే ఉద్యోగం కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం వల్ల కుటుంబంలో అంతా కూడా ఆనందం అనేది వెల్లువిరుస్తుంది. ఆ విషయంలో మాత్రం చక్కగా ఆనందంగా ఉంటారు. వృషభంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళైతే కనుక ఎదుగుదలకి ఏ ప్రయత్నాలు చేయాలి, ఇంకే కోర్సులు అభ్యసించాలి, సాటి వాళ్లతో చక్కగా స్నేహ స్వభావంతో ముందుకు ఎలా వెళ్ళాలన్నది చూసుకోండి. అంతేగాని అసంతృప్తిగా ఇంకా అది వస్తే బాగుండు అనుకున్నాను, ఇది వస్తే బాగుండు అనుకున్నాను, ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టి ఉన్న దాంట్లో సంతృప్తి పడి ముందుకు వెళ్ళడం అనేది స్టార్ట్ చేసేయండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంతవరకు కొన్ని మంచి వార్తలు ఈ వారాంతానికి వినే అవకాశం కనిపిస్తుంది. అవి శుభవార్తలే. ఉద్యోగం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ జీతం హైక్ రావాలన్న కానీ జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వాళ్ళు వివాహ సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు అన్నీ కనిపిస్తున్నాయి. అందువల్ల వృషభ రాశి వారికి ఏతావాత చెప్పాలంటే కనుక కొంచెం పరిస్థితులన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఆనందంగా ముందుకు వెళ్ళండి. మీరు ఇంకా అద్భుతాలు సాధించడానికి గాను మీరు చేయాల్సిన విషయం ఒక్కటే ఉందండి. అదేమిటంటే కనుక ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు అని అమ్మవారిని అయినటువంటి అయ్యవారికి పుత్రుడైనటువంటి గణపతిని గట్టిగా ఆరాధించండి. ఓం గం గణపతే నమః 21 టైమ్స్ ఏ పనికి వెళ్తున్నా సరే అనుకొని ఆయన దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి దండం పెట్టుకొని వెళ్ళండి. ఇంకా అవకాశం ఉండి చిన్నవాళ్ళు అయితే గుంజలు తీసి ఆయనకు గట్టిగా చెంపలు వాయించుకున్నారనుకోండి, ఆయన ముందు వెళ్ళిపోయి మీకు విఘ్నాలు లేకుండా చేస్తాడు. వినాయకుడు నిమిత్తం బుధవారం పూట ఎవరికైనా సరే పేదవాళ్ళకి అన్నదానం చేయండి. శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండిపోతుంది ఈ వారం వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో కుజుడు మీ మాటే మాట, నా మాటే శాసనం అన్నట్టుగా ముందు గడుపుతూ ఉంటారు. తృతీయ చతుర్థంలో చూస్తే కేతువు అర్ధాష్టమ కేతు దోషం, షష్టమంలో బుధరవులు కనిపిస్తున్నారు. ఆ తర్వాత శుక్ర భగవానుడు చూసినట్లయితే సప్తమంలో కనిపిస్తున్నాడు. ఆయన అన్ని సౌఖ్యాలకి కారకత్వం వహిస్తాడు కాబట్టి సౌఖ్యానికి ఈ వారం లోటు లేదు. ఆ తర్వాత అష్టమ నవమంలో చూస్తే శని భగవానుడు వక్రగిరి వీరాడు.
నవమంలో కూర్చున్నాడు ఆయన, దశమంలో చూస్తే రాహు. అదేవిధంగా ద్వాదశంలో చూసినట్లయితే గనక మిథునం వారికి గురువు చంద్రుడు కలిసి ఉన్నారు. అంటే గోచార చంద్రుడు గురువుతో కూడి గురువు గారు వక్రగతిన ఉండడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో అంటే ఏమిటంటే గనక జీవితంలో ఒడిదుడుకులు, ఆ తర్వాత ఇంట్లో కానీ బయట కానీ లేకపోతే భాగస్వామి వ్యాపారంలో కానీ అంతఃకలహాలు లాంటివి చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే వాటిని బాగానే ఎదుర్కొంటారు. కానీ సంతాన సంబంధ విషయాల్లో కానీ ఏదన్నా సరే ఖర్చులు పెద్ద వచ్చినప్పుడు కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు. ఉద్యోగులకేమో పని ఒత్తిడి, ఎంత ఒత్తిడైనా సరే నేను తట్టుకుని చేస్తాను అనే ఒక సంకల్పాన్ని మీరు పెట్టుకున్నట్లయితే ఎలాంటిదైనా సరే మీరు జయిస్తారు ఈ వారం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నా వల్ల కాదు, నేను చేయలేనేమో, ఇలాంటి అనుమానాలు అసలు వద్దు మనకి. అనుమానం పెనుభూతో అంటారు కదా, అనుమానమే వద్దు. అందుకని అలాంటి మంచి పరిస్థితికి అంటే ఏంటంటే కనుక పని ఒత్తిడి వలన నేనేం చేయలేకపోతున్నాను అనే నిరాశ ఈ వారం మీకు అసలు బుర్రలో కూడా రానివ్వకండి. వస్తుంది, రాకుండా ఏముండదు. నీరసం వస్తే నీరసం అనే చెప్తాం కదా, హుషారుగా ఉంటే హుషారుగా ఉందని చెప్తాం. కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఏదైనా సిచ్చిపుచ్చుకోవడాలు కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఏ విషయంలో అయినా సరే పనిని మీరు ఒక సాధనాపూర్వకమైనటువంటి చర్యగా గుర్తించండి. ఒక సేవా మార్గంలో ఉన్నాను, ఇది మంచి సత్కర్మ సదాచారము నేను పాటించాలి అనే ఒక నిబద్ధత పెట్టుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మనకి తీర్చిదిద్దుకోండి చెప్పాలంటే కనుక. అలా చేసుకున్నట్లయితే మనకి అద్భుతమైనటువంటి పరిణామాలు జనిస్తాయి. కొంచెం తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటుగా మాట్లాడటాలు, తర్వాత వాగ్వివాదాలకు వెళ్ళటాలు అస్సలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అర్ధాష్టమ కేతువు కనిపిస్తున్నాడు కాబట్టి కొంచెం కొన్ని విషయాల్లో గణపతిని ఎక్కువ ఆరాధించడం, పచ్చ పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి మీరు ఆ గోమాతకి తినిపించడం చేయండి. వారంలో 1-2 సార్లు చేస్తే మీకు చాలా వరకు విఘ్నాలు తొలగిపోతాయి. తర్వాత గణపతిని చక్కగాని బుధవారం పూట గరికతో పూజించండి. గరికతో పూజించి ఆయనకి మంచి దద్దోజనం, పరమాన్నం, ఇలాంటి తీపి పదార్థం, ఈ యొక్క పరమాన్నం 2 కూడా నివేదన చేసి అది 10 మంది పిల్లలకు పంచండి. అద్భుతంగా ఉండ్రాళ్ళు, ఈ మూడిట్లో ఏ ఒక్కటి చేసినా పర్వాలేదు, ఇబ్బంది పడకండి. అది పంచండి. మీకు తప్పనిసరిగా ప్రశాంతత, విఘ్నాలు తొలగడం, లక్ష్మీ కటాక్షం వస్తుంది. అందువల్ల ఈ వారం మనం చేసుకోవాల్సింది ఏమిటంటే జపం. ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని గణపతిని ప్రార్థించండి. విజయం అందుకోండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండిపోతుంది వార ఫలాలు కార్యక్రమాలు తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కర్కాటకంలోనే కుజుడు ఉండడం, తృతీయంలో కేతువు, పంచమంలో బుధ, రవులు, తర్వాత షష్టమంలో చూసినట్లయితే శుక్రుడు, అష్టమంలో శని భగవానుడు వక్రగతిన వీడాడు, నవమంలో చూస్తే రాహువు, దశమ ఏకాదశంలో చూసినట్లయితే చంద్రగురులు. అదేవిధంగా మనకి చూసిన ప్రతి విషయంలోనే కూడా కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వలన కాస్తంత పనులు లేట్ అయిపోవడం, తర్వాత ఇబ్బందులు, ఈ బ్రేకులు పట్టడం, వీటి వల్ల కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని స్పీడ్గా దూసుకెళ్ళిపోవాలంటాడు కుజుడు. ఇక్కడ చూస్తేనేమో శని భగవానుడు బ్రేక్ అంటూ బ్రేక్ వేస్తూ ఉంటాడు. మరి ఏమిటయ్యా ఈ పరిస్థితి అనేటటువంటి ఆలోచన తప్పనిసరిగా ఉంటుంది వీళ్ళకి. అయితే ఏంటంటే కనుక కొంచెం ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో మనమే ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకోవలసినటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందువలన కాస్త జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన వడ్డీలకి అప్పులు తీసుకోకండి, తర్వాత కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెం వాహనాలు, యంత్రాలు దగ్గర పనిచేసే కార్మిక సోదరులు, వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు అందరూ కూడా కాస్త ఆటోలు నడిపినా, లేకపోతే కార్లు నడిపినా, బస్సులు నడిపినా, ఏదైనా సరే ఒక వాహనం నడుపుతున్నాము అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక కొంచెం ఇంజనీర్లు, యాక్సిడెంట్స్ ఇలాంటివి కాకుండా ఉండాలంటే కాస్త నిదానం, కొంచెం తొందరగా బయలుదేరండి, సేఫ్గా వెళ్ళండి. అందుకంటే ఆ విషయాన్ని బాగా బుర్రలో పెట్టేసుకోండి. వారం తప్పదు, చాలా జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్. తర్వాత ఏంటంటే కనుక కొంతమంది ఉంటారు మనకి, వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు రాగానే మనం చక్కగా రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళతో కూడా మనం చాలా బాగా మాట్లాడేస్తాము, అన్నీ అయిపోతాయి. కానీ వాళ్ళు చెప్పినవన్నీ నిజాలా
నిజాలేని నమ్మితే మనం పప్పులో కాలేస్తామేమో అని ఈ వారం కాస్తంత ఎలాంటి వాళ్ళ సందేహంతోటే, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే కొంచెం సందేహమైనటువంటి బుద్ధితోటే మనం వ్యవహారం చేస్తే మనం హ్యాపీగా ఉంటాము. అందువల్ల ఏ విషయంలో అయినా సరే కొంచెం డౌట్ పడండి. పలానా వస్తువు కావాలి తర్వాత ఇస్తాం. చూద్దామండి మాకు కూడా కొంచెం అవసరం ఉంది అంటూ ఉంటారు కదా కొంతమంది. ఆ నిమిషాన్ని మనకు కూడా కోపం వస్తుంది. కానీ వట్టి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలయ్యా అన్నట్టుగా ఉండండి అంతే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం మనకి సమస్యలు ఏర్పడడానికి కారకత్వం కనిపిస్తుంది. అందుకని సూచనప్రాయంగా కాదు, నిర్మమాటంగా మీకు చెప్పేస్తున్నాను నేను. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక కొన్ని విషయాలు ఏదైనా గెలుపు గానీ, లేకపోతే ఏదైనా వ్యాపారంలో ముందుకు పెట్టుబడులు గానీ, ఏ విషయాలైనా సరే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలే కాకుండా కొనుగోళ్ళు, అమ్మకాల విషయంలో కూడా కోర్టు వ్యవహారాల్లోని కాస్త ఈ వారం అంటే ఏంటంటే న్యూట్రల్‌గా ఉండండి. అటు గాని, ఇటు గాని ఎటు వెళ్ళకుండా కాస్త ఆగండి ఈ వారం అంతే. అంతకన్నా ఇంకేం లేదు. వివాహ విషయాల్లో కూడా మీ పెద్దవాళ్ళతో మాట్లాడించండి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. స్పీడ్ కాస్త తగ్గించుకోండి. తప్పదు ఈ వారం. తర్వాత ఇంకా మనం పరిస్థితులన్నీ కూడా బాగుండడానికి, అన్ని విధాలా యోగవంతంగా మనం ఉండడానికి చేయాల్సింది ఏమిటంటే గనక శని భగవానుడి నిమిత్తము తెల్లవారు లేవగానేనండి ఓం సం శనిశ్చరాయ నమః, ఓం సం శనిశ్చరాయ నమః అనేది 19 సార్లు అనుకునే మంచం దిగండి. పంచం మించే ఏమీ అక్కర్లా. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అని 2 చేతులకి లోనే లక్ష్మి, పార్వతి, సరస్వతిని దర్శించి ఆ తర్వాత భూమాతకు దండం పెట్టుకుని 3 సార్లు శని భగవాను నిమిత్తం ఓం సం శనిశ్చరాయ నమః 19 సార్లు వేళ్ళు లెక్క పెట్టేసుకోండి. కనుపులు లెక్క పెట్టేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. 19 సార్లు చేసుకుని అమ్మయ్య ఈవేళ గట్టెక్కిచ్చవయ్యా అనేసి దిగండి. అంత జాగ్రత్తగా ఉంటేనే ఈ వారం చాలా బాగుంటుంది. శనివారం నాడు అన్నదానం చేయడం, ఒక్కడికైనా కడుపు నిండా భోజనం పెట్టండి, సరిపోతుంది. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయండి. తప్పనిసరిగా శని దోషాలు పోతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. మఖా నక్షత్రం, ఆ తర్వాత బుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం ప్రథమార్థం. ఏ విధంగా ఉండిపోతుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ వార ఫలాలు కార్యక్రమంలో సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు కనిపిస్తున్నాడు, చతుర్థంలో బుధ రవులు కనిపిస్తున్నారు. రాస్యాధిపతి అర్ధాష్టమ రవి దోషం మనకు వచ్చేసింది. బుధుడు కూడా ద్వితీయాధిపతి కూడా, ఆయన కూడా పాపం 4th హౌస్లోనే ఉన్నాడు. అందువల్ల కొంచెం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త సుమా. ఆ తర్వాత చూసినట్లయితే పంచమంలో శుక్రుడు, షష్టమ సప్తమంలో చూసినట్లయితే శని భగవానుడు, అష్టమంలో రాహువు, దశమంలో చంద్రగురులు కలయిక కనిపిస్తోంది. తర్వాత చూసినట్లయితే ద్వాదశంలో కుజుడు. అందువలన మనకి కొంచెము ఏదైనా సరే కుజుడు వలన తొందరపాటు నిర్ణయాలు, లేకపోతే ఏదైనా సరే వివాదాస్పదమైనటువంటి వాతావరణానికి వెళ్ళి మనం ఏం మాట అన్నా సరే అది కూడా బోరంతా కొండంతలు అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. 4ని అబ్బో హితంగా, మితంగా, చాలా పొదుపుగా వాడండి. అంతే అంతే, అంతకన్నా ఇంకేం లేదు. తర్వాత ఏమిటంటే కనుక పనులందు ఒత్తిడితో తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని ఆ తర్వాత 4 ఖర్చుకుంటే ఏం లాభం లేదయ్యా అనే విషయం మనం బాగా కిందటి వారం అర్థం చేసుకున్నాం. ఈ వారం కూడా యథారాజా తదా ప్రజా కిందే కనిపిస్తుంది. అయితే ఏంటంటే పూర్వార్ధంలో మనకి ఏంటంటే మొట్టమొదట ఫస్ట్ చూసినట్లయితే కనుక ఇది వరకు బాగానే ఉన్నారే, అదేమిటి 15 రోజుల క్రితం కలిసినప్పుడు ఎంత బాగానే మాట్లాడారు వీళ్ళు, ఇప్పుడు కనీసం ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏమిటి ఏమి అనంట్లా మినంట్లా, మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ చేసినా కూడా ఏదో ముక్తసరిగా మాట్లాడుతున్నారు అని తలపట్టుకోవాల్సిన సమయం కూడా ఉంది ఇక్కడ. అందువల్ల కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక కొంతమంది అప్పటి వరకు మిత్రులుగా, తర్వాత మనకి యాంటీగా తయారయ్యేటటువంటి వాతావరణం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మనల్ని చూసి అసూయ పడేవాళ్ళు, ఈర్ష్య పడేవాళ్ళు, ఆ వర్గం మీకు పెరుగుతుంది. జాగ్రత్త జాగ్రత్త. దాని నిమిత్తం మీరు చేయాల్సింది ఏంటంటే సింహరాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా గుమ్మడికాయ ఒక్కటి తీసుకొని మీకు దిష్టి తీయించుకోండి. ఫస్ట్ మంచి గుమ్మడికాయ ఉంటుంది కదా, పసుపు రంగు గుమ్మడికాయ, కొంచెం ముద్దహార్తి కర్పూరం, బిళ్ళలొద్దు, ముద్దహార్తి కర్పూరం తీసుకొని దాని మీద వెలిగించేసి మీ క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు అలా 3 సార్లు తీయించుకొని పైనుంచి కిందికి 7 టైమ్స్ మీరు మీ యొక్క నిలువెత్తు తీయించుకోండి. తీయించుకోవడమే కాకుండా ఆ గుమ్మడికాయను 4 రోడ్ల కూడల్లో బద్దలు కొట్టేమనండి.
కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రమ్మనండి వాళ్ళని. మీరు ముఖ్యంగా 2 చేతులతో ఉప్పు పట్టుకొని ప్రతిరోజు 10 నిమిషాలు కూర్చోండి. కూర్చొని అది కుండీలో వేసేసి నీళ్ళు ఇప్పేసేయండి అంతే. అది చేసుకోండి. అద్భుతంగా మీకున్నటువంటి నెగెటివ్ రేస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఏ విషయంలో అయినా సరే మీరు కొలవాల్సింది ప్రతిరోజు కనిపించేటటువంటి సూర్యభగవానుడిని శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి నా యొక్క దినకరుడికి రోజు కూడా నమస్కారం చేసుకోవడం, 3 సార్లు అర్ఘ్యం ఇవ్వటం. ఆదివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి చపాతీలు దానం చేయండి. 10 చపాతీలు తీసుకోండి, కనీసం 10 మందికి దానం చేయండి. లేకపోతే 20 చపాతీలు తీసుకుని 10 మందికి దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక హస్త నక్షత్రం, ఆ తర్వాత చిత్తా నక్షత్రం ప్రథమ ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతుంది కన్యారాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక కేతువు చూస్తే లగ్నత్తు కనిపిస్తున్నాడు, తృతీయంలో చూస్తే బుధరవులు కనిపిస్తున్నారు, చతుర్థంలో చూసినట్లయితే శుక్రుడు, పంచమ షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో రాహువు, ఆ తర్వాత నవమంలో చూసినట్లయితే కనుక చంద్రగురువులు కలయిక, ఏకాదశంలో కుజుడు కనిపిస్తున్నారు. అన్నింటికీ కూడా చాలా హుషారుగా వారం ప్రారంభమవుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంది. మానసికంగా ధైర్యంగా అన్ని విధాల అడుగులు ముందుకేస్తున్నాం, మనకు తిరుగులేదు అనేటటువంటి విజయ పరంపరలో మీరు మునిగి తేలుతూ ఉంటారు ఈ వారం స్టార్టింగే. తర్వాత ఏదైనా సరే ఇంటా బయట కూడా మనకి చక్కని గుర్తింపు వస్తులోకి ఇంకెలా ఉంటుందండి మనకి ఆనందమే పరమానందం అయిపోతూ ఉంటుంది అనమాట. అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మంచి హుషారుగా ఈ వారం స్టార్ట్ చేస్తారు. కానీ ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యకారకత్వమైనటువంటి రవికి మీరు సూర్య నమస్కారాలు చేసుకోకపోయినా, లేకపోతే కనుక ఆ రవి నిమిత్తము మీరు చేయాల్సినటువంటి ఏదైనా సరే గోధుమ చపాతీ పిండి ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయటం, వాళ్ళని రొట్టెలు కాల్చుకొని తినమని చెప్పడం, ఇలాంటివి చేయకపోతే అనారోగ్య రీత్యా మీరు పైసలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ వారం జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో ఆలోచనలు ఎక్సలెంట్గా వస్తాయి. ఆలోచనలు అమలు చేయడానికి అవునా కాదా అనేటటువంటి ఒక విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం అనేది లౌకిక జగత్తులో కష్టమైపోతూ ఉంటుంది. అందువల్ల కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయడమే కాకుండా కొంచెం అందరినీ కూడా పూర్తిగా ఆనందంతో నమ్మేకండి. కాస్త కొంచెం ఆలోచించి అప్పుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో అలర్ట్గా ఉండండి. ఎందుకు అంటే కనుక మనకి కొన్ని విషయాల్లో ఏంటంటే వ్యక్తిగతంగా ఎంత ఇష్టలైనా కూడా ఏదైనా మాట విమర్శించేటప్పుడు మనకు కష్టంగా ఉంటుంది, ఆ ఇష్టత పోతుంది. అందువల్ల ముందే మనం జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా ఉంటే వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా ఇబ్బందులు లేకుండా ఆనందంగా గట్టెక్కిపోవచ్చు. ఆనందంగా వారం మనం ప్రారంభించాం. వివాహాది శుభకార్య విషయాల్లో, ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయాల్లో, అన్ని విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంచెం జాగ్రత్త తీసుకోండి అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ముఖ్యంగా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అమ్మవారిని పూజించండి. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అన్న లలితా సహస్రనామం వీలైతే మొత్తం, రాకపోతే అమ్మో కష్టం అండి మేము బిజీ అండి అంటే కనుక 2 లైన్లన్నా కనీసం చదవండి అయ్యా. 5 సార్లు చదివి ఆ కుంకుమ అమ్మవారికి సమర్పించి ఆ కుంకుమను ధరించి మీరు బయటకు వెళ్ళండి. ఇంకా అద్భుతమైనటువంటి విజయాల పరంపర మీ దగ్గర ఉంటుంది. శుక్రవారం పూట అమ్మవారికి చక్కగా 6 రకాలుగా అంటే అర డజన్ చొప్పున తాంబూలాలు, అర డజన్ చొప్పున గాజులు సిద్ధం చేసి అమ్మవారి గుళ్ళో ఇచ్చేయండి. ఎవరు వస్తే వాళ్ళకి ముత్తైదులకు పంచమనండి. 6గురికి భోజనం పెట్టండి కుదిరితే, లేకపోతే కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టండి. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. తులాలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చూసినట్లయితే ద్వితీయంలో రవి బుధులు కలయిక కనిపిస్తోంది. ఆ తర్వాత తృతీయంలో శుక్ర భగవానుడు, పంచమంలో శని భగవానుడు వక్రగతిని వీడినటువంటి వారు. అదేవిధంగా మనకి చూసినట్లయితే షష్టమంలో
రాహువు కనిపిస్తున్నాడు. షష్టమంలో రాహువు, అష్టమంలో గురువు చంద్రుడు కలయిక. ఆ తర్వాత దశమంలో కుజుడు, ద్వాదశంలో కేతువు. ఆధ్యాత్మిక పరంగా అద్భుతమైనటువంటి ఆనందాలతో ముందుకు వెళ్ళేటటువంటి వారంగా కనిపిస్తుంది ఇది. అందువలన సంతోషంగానే మనం వారం ప్రారంభం చేస్తున్నాము. సామాన్యమైనటువంటి పరిస్థితుల నుంచి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించి ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ఈ వారం ప్రారంభిస్తారు. జరగలేదు మీకు. తర్వాత బంధువర్గంలో కూడా మీ పట్ల, మీ యొక్క పనుల పట్ల, మీరు చేసే వృత్తి పట్ల, మీ యొక్క వ్యాపారం పట్ల అన్ని విధాలా చూసినట్లయితే మిమ్మల్ని ఆనందంగా రిసీవ్ చేసుకుని ఆనందంగా మీ గురించి చెప్పుకునే వర్గం అంతా కూడా అద్భుతంగా తయారవుతుంది. అందువల్ల సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి వారంగా మనం ఈ వారాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. నో టెన్షన్స్. నూతన వస్తువులు కూడా కొంటారండోయ్, జాగ్రత్తగా హ్యాపీగా కొనుక్కోండి. ఆనందంగా నూతన వస్తువులు కొనుక్కుంటారు. అన్ని రకాలుగానే కూడా ఆరోగ్యం బాగుంటుంది. నూతన వస్తువులు ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత కుటుంబంలో కూడా ఏకవాక్య పరిపాలన, అంటే మీరు చెప్పింది వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పింది మీరు వింటారు. సరైన సమన్వయంతో చక్కగా ఐకమత్యంగా ముందుకు వెళ్తుంటారు. అందువల్ల తిరుగులేదయ్యా అంటే ఈ వారమైనా చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్యాలు, ఒక మంచి వార్త వస్తుంది, కుదురుతాయి. తర్వాత చెప్పాలంటే కనుక వివాహ ముహూర్తాలు కూడా నిర్ణయించుకునేటటువంటి శుభకరమైన దిగ్విజయమైనటువంటి వారంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక మనకి ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటటువంటి తపన ఎప్పుడు మానవ మాత్రుడికి ఉండడం అనేది సహజమే. కాబట్టి మనం ఇంకా అద్భుతమైనటువంటి చర్యలకి ముందుకు వెళ్ళాలంటే అష్టమంలో ఉన్నటువంటి గురు భగవానుడి నిమిత్తము కూడా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని గురు స్తోత్రములు చదువుకోవడం, గురు చరిత్ర పారాయణ చేయడం. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దీనిలో ఏ ఒక్కటి చేసినా మీరు చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులకు పడతారండి. తప్పనిసరిగా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలని, ఆ విజయం ఆ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వచ్చి ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండిపోతుంది వారఫలాల కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృశ్చికంలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఈ వారం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా కొన్ని విషయాల్లో బుధరవుల కలయిక జరుగుతోంది ఇక్కడ. అంటే చెప్పాలంటే కనుక అద్భుతమైనటువంటి పరిణామాలు కావాలి ఆరోగ్య విషయంలో కానీ, ఆ తర్వాత ఇంకా ఆనందం విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ అద్భుతంగా ఉండాలి. కానీ శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు, అందువల్ల ధనలాభాలు బాగుండాలి. కానీ అంటే ఎందుకు కానీ అన్నాను అంటే శని భగవానుడు అర్ధాష్టమ శని దోషం పూర్తిగానే కనపడుతుంది. ఇందువల్ల మొన్నటిదాకా వక్రంలో ఉన్నాడు, ఆ వక్రి నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. అందువల్ల అర్ధాష్టమ శని దోషం కామన్గానే ఉంది. పంచమంలో చూస్తే రాహువు, విదేశీయాన ప్రయత్నాలు ప్రారంభించండి. ఏదైనా ఫలించేటటువంటి అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి, గట్టి ప్రయత్నం చేయండి. సప్తమంలో చూస్తే గురువు గారు వక్రంలో ఉన్నారు, చంద్రుడితో గోచార చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి నవమంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. అందువల్ల ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు దూసుకెళ్ళిపోతే వృశ్చిక రాశి వారు కాస్త బ్రేక్ లేకుండా శని భగవానుడు ఉంటే విజయం ప్రాప్తిస్తుంది. తర్వాత చూసినట్లయితే కనుక దశమ ఏకాదశంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఏకాదశంలో కేతువు కూడా మనకి అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంది. దాని గురించి కూడా మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సర్దుబాట్లు మాత్రం కిందటి వారం చేసుకున్నాం, ఈ వారం కూడా తప్పవా అంటే కనుక సరే ఏదో సర్దుబాటు అయిపోయింది, సమయానికి సర్దుబాటు అయింది. ఆర్థికంగా కానీ, మాట సాయం కానీ ఏదైనా కూడా సమయానికి సర్దుబాట్లు అయ్యి అమ్మయాని వారం నిశ్చింతగా స్టార్ట్ చేస్తాం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మాత్రం సాధారణంగానే ఉన్నాయండి. అంటే విపరీతమైనటువంటి ఫెచ్చింగ్ లేదు. అదేవిధంగా అబ్బా ఏమిట్రా బాబు ఎలాగా లాభాలు రావట్లేదని నిరాశ నిస్పృహ లేదు.
సామాన్యంగా నడిచిపోతుంది ఆర్థికంగా ఓకే. ఆ తర్వాత నడక బాగానే నడుస్తుంది. ఉద్యోగంలో కూడా ఓకే. వృత్తుల్లో కూడా ఓకే. ఓకే, ఓకే అనుకుంటూ ఈ వారం గడిపేస్తామని చెప్పుకోండి. చక్కగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక హ్మ్. స వస్తువులు కొన్ని కొన్ని వస్తువులు అనుకోకుండా చిన్న చిన్న అంటే అంత క్రితం మనం ఇచ్చి వాళ్ళు ఇస్తారో లేదో, ఎప్పుడు ఇస్తారో ఏమిటో అడిగి అడిగి అలసిపోయి ఉంటాం కదా! అలాంటి డబ్బులేవో తిరిగొచ్చి ఏమన్నా వస్తువులు ఏర్పరుచుకునేటటువంటి కార్యక్రమం పెడతారండోయ్! ఈ వారాంతానికి అది జరుగుతుంది. చూడండి. తప్పనిసరిగా మీరు సౌకర్యార్థం వస్తువులు ఏర్పరుచుకుంటారు. అది సైకిల్ అయ్యుండొచ్చు, బండయ్యుండొచ్చు, లేకపోతే కారయ్యుండొచ్చు, ద్విచక్ర లేకపోతే చతుర్చక్ర ఏదైనప్పటికీ కూడా ఏర్పాటైతే చేసుకుంటారు. లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ, కంఫర్ట్స్‌కి సంబంధించి మీకు బాగుంటుంది ఈ వారం అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలంటే మనం ఏం జేసుకోవాలి? ఏ ఏ రకంగా శుభకార్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుదురుతాయి. దాని నిమిత్తం కూడా జాగ్రత్తగా ఉండండి. రెడీగా డబ్బులు పట్టుకోండి. ఆ విషయం కూడా చెప్తూ ఉన్నాను వృశ్చిక రాశి వారికి. అంటే మనం ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రణాళికాబద్ధంగా ఉండాలో ఆలోచించండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ వృశ్చికంలో ఉన్నటువంటి రవి, బుధుల కలయిక ఉంది కదా! అదేంటంటే గనక బుధ ఆదిత్య యోగం కింద లెక్క. అయితే ఏమిటంటే మనకి ఎలా ఉంటుందంటే ప్రతిరోజు సూర్య నమస్కారం, విష్ణు సహస్రనామం 2 మానకుండా మీరు చేస్తే మీరు అన్నిట్ల నుంచి కూడా బయటకొచ్చేస్తారండి. గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినండి, చదవండి. లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాయండి. డెఫినెట్‌గా మీకు అర్ధాష్టమ శని భగవానుడు కూడా మిమ్మల్ని చూసి చూడనట్టు వదులుతాడు కాస్త. అందువల్ల మీరు ఆ పని చేయండి. ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించుకోండి. ఎన్ని విధాల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెడతారు. బొబ్బర్లు దానం ఇవ్వండి. 1 కేజీ-పావు బొబ్బర్లు తీసుకొని ఒక ఉత్తమమైనటువంటి విప్రునికి దానం ఇవ్వండి. తాంబూలంతో సహా అద్భుతంగా ఆటంకాలు లేకుండా సకల సౌకర్యార్థం మీరు చేస్తున్నటువంటి కొనాలనుకున్నటువంటి వస్తువులు కూడా కొనుక్కుంటారు. ఆటంకాలుండవు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాల కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే శుక్రుడు చూస్తే లగ్నాతో కనిపిస్తున్నాడు. తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో అర్ధాష్టమ రాహు దోషం కనిపిస్తోంది. షష్టమంలో చూస్తే గురు చంద్రుల కలయిక కనిపిస్తోంది. ఆ తర్వాత అష్టమంలో కుజుడు, నవమ దశమంలో చూస్తే కేతువు, ఆ తర్వాత ఏకాదశంలో చూసినట్లయితే గనక మనకి ఎవరూ లేకపోయినా ద్వాదశంలో మాత్రం రవి బుధుల కలయిక కనిపిస్తుంది. అయితే ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి విషయం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈ ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమార్థం. మరి ఏ విధంగా నడుస్తుంది ఈ వారం అనే విషయం చూసినట్లయితే కొంచెము పట్టుదలకి పోతూ ఉంటారండి. పట్టుదల అనేది పట్టు వస్త్రంలా ధరించాలి తప్ప అస్తమానం పట్టుదల ఎందుకు? పట్టుదల పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి చికాకే, బయట వాళ్ళకి చికాకే, మనకి చికాకే. అంటే ఇంటా బయట గెలవాలంటే మానసికంగా మనం కూడా ఆనందంగా ఉండాలంటే పనికి మాలిన పట్టుదలలు పక్కన పెట్టేసి చక్కగా లౌక్యంగా చిరునవ్వు నవ్వుతూ ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, బాగానే జరుగుతుంది, ఏం కాదు అని మనల్ని మనం ట్యూన్ చేసుకుంటూ వారం మొదలుపెట్టండి. అందువల్ల చికాకులు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఉద్ధరించుకుంటేనే ప్రపంచాన్ని ఉద్ధరించగలం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి అన్ని విధాలా కూడా కొంచెం ఏదైనా వివాదాస్పదమైనటువంటి మాటలు కానీ, అంశాలు కానీ, టాపిక్స్ ఎవరైనా మాట్లాడే వాళ్ళకి విషయాలకు కానీ మనం దూరంగా ఉంటే ఆనందంగా ఉంటుంది. అలానే మన పనులు వాయిదా వేస్తే కనుక మనము వెనకబడిపోతాం. అందువల్ల మన పనులు అయిపోవాలి. అందువల్ల ఒక చిరునవ్వు. లౌక్యంగా లౌకికంగా గెలవాలంటే అవతలి వాళ్ళ మనస్సులో మన స్థానం ఎప్పుడు కూడా మన పనులు అవ్వాలన్నా, మన స్థానం చక్కగా ఉండాలన్నా, పదిలపరుచుకోవాలన్నా, వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, పాత్రికేయ మిత్రులైనా ఎవరైనా సరే చిరునవ్వుతో రాముల వారిలాగా ముందు పలకరించండి. చాలు అంతే. అందువల్ల ఒక చిన్న నవ్వు నవ్వేవాడట సమ్మోహనమైనటువంటి రామావతారంలో. అందువల్ల అందరూ కూడా ప్లెజెంట్ అయిపోయేవాళ్ళు. అలాగా మీరు ఆ విషయాన్ని కాస్త పట్టించుకుంటే వారం అద్భుతంగా ఉంటుందండి. మీ చేతిలోనే రిమోట్ కంట్రోల్ ఉంది. పనులు అవ్వాలంటే చిన్న చిరునవ్వు, కోపాలు పక్కన పెట్టేసేయండి, అటకెక్కిచ్చేయండి, ఏం పర్వాలేదు.
చక్కగా ఉండండి, ఆనందంగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే గనక కాస్త భోజన టైంకి భోంచేయడం, టైంకి నిద్రపోవడం. ఈ విషయంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటూ ఉంటాం కదా! ఆరోగ్యకారకుడైనటువంటి రవికి చక్కగా మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడం. అదే కాకుండా ప్రతిరోజు విడవకుండా, మానకుండా అమ్మవారికి సంబంధించిన దుర్గా స్తోత్రాలు గాని, ఓం దుం దుర్గాయ నమః, ఓం దుం దుర్గాయ నమః, ఓం దుం దుర్గాయ నమః. ఎందువల్ల అంటే మానసాదేవి యొక్క స్వరూపమే కుజుడు కాబట్టి, ఆమెకు పుత్రుడు కాబట్టి, మానసాదేవి అమ్మవారు కాబట్టి, ఆ దుర్గాదేవిని స్మరించడం వలన దుర్గాదేవికి మంగళవారం పూట మీరు ఎప్పుడైనా సరే మంగళవారం నాడు కుంకుమార్చన చేయించుకొని ఓం దుం దుర్గాయ నమః అని అక్కడ గుళ్ళో కూర్చొని మీరు ప్రదర్శనలు చేస్తూ అక్కడ కూర్చొని కూడా 108 సార్ల నుంచి 1008 సార్ల వరకు అనుకోండి. అన్ని విధాల అనుకూలత సిద్ధిస్తుంది. ఎవరికైనా పేదవాళ్ళకి ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు కొనిపెట్టండి. లేకపోతే ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. రెండిట్లో ఏం చేసినా మీ స్థాయిని బట్టి మీ మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. ఓం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ మకర రాశిలో ఉన్నటువంటి మనము చెప్పుకోవాలంటే కనుక మకరంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారికి రాస్యాధిపతి వక్రగతిన వీడి ప్రశాంతంగా కుంభంలో కూర్చున్నాడు ద్వితీయంలో. అదే తృతీయంలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు. విదేశీయాన ప్రయత్నాలు కొంచెం ముమ్మరం చేయండి, కలిసి వచ్చే కాలం వచ్చింది అన్నట్లుగా ఉంది పరిస్థితి, గుర్తుపెట్టుకోండి. పంచమంలో చూస్తే చంద్రగురులు కనిపిస్తున్నారు. షష్టమ, సప్తమంలో చూసినట్లయితే కుజుడు కనిపిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతుంది. కాస్త కొంచెం తగ్గి ఉండడం చెప్పదగినటువంటి మంచి సూచన. అదేవిధంగా నవమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఏకాదశంలో చూసినట్లయితే బుధ, రవులు కనిపిస్తున్నారు. అదేవిధంగా ద్వాదశంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. లగ్జరీల కోసం, సౌకర్యాల కోసం పైసలు మంచిగా ఖర్చు పెడతారు. కాస్త చూసుకోండి, ఆచితూచి ఖర్చు పెట్టండి, కాస్త జాగ్రత్త అవసరం. తర్వాత ఏంటంటే అన్నిటిలోని కూడా, అన్ని రంగాలలోని కూడా, ఏ రంగంలో ఉన్నా కూడా అనుకూలత బాగుంది ఈ వారం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ప్రతి విషయాల్లోని కూడా మీరే ఇంపార్టెంట్ అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి. కిందటి వారంలాగే ఉంది ఈ వారం కూడా కాస్త ఇంచుమించు. కానీ ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి. ఏమైనా మర్చిపోయే కార్యక్రమాలు పెడతారు మీరు, అందుకని జాగ్రత్త. వస్తువులు ఖరీదైనవి కూడా పెట్టుకొని ప్రయాణాలు చేయకండి. కాలం అస్సలు బాగాలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కొన్ని అంటే మనము అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని మర్యాదలు కానీ, కొన్ని మాటలు కానీ, కొంచెం పెద్ద మనిషి తరహాగా ఉండడం కానీ, కొన్ని తప్పనిసరి పరిస్థితిలో ఇది చేయాల్సి వచ్చింది ఏం చేస్తాం అన్నట్టుగా కొన్ని జరుగుతాయి. ఆ విషయంలో ఆందోళన పడకండి, టెన్షన్ తీసుకోకండి. ఏం పర్వాలేదు. ప్రపంచంలో కొన్ని విషయాల్లో మనం చూసి చూడనట్టుగా ఉండాలి. ఈ వారం మనం చేయాల్సింది ఏమిటంటే టెన్షన్స్ తీసుకోకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలన్నది ఈ వారం చూసుకోండి. ఎందువల్ల అంటే కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. తర్వాత ముఖ్యంగా మనం చేయాల్సిన విషయంలో కొన్ని అంటే ఏంటంటే కనుక మనం అనుకుంటూ ఉంటాం, మనకి ఏ విధమైనటువంటి పరిస్థితులైనా సరే కలిసి వచ్చే విధంగా మనం ఏదైనా రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, మనకి ఇంక తిరుగు లేకుండా ఉండాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా చెబుతూ ఉన్నానండి. శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 24 అవర్స్ వెలిగేటట్టుగా అఖండ దీపం ఒకటి వెలిగించండి. వెలిగించి నువ్వుల నూనెతో బెంచి లావు ఒత్తి వేసి దీపం వెలిగించండి. వెలిగించి 24 అవర్స్ కూడా అది ఆరిపోకుండా చూసుకోండి. చాలా, అంతకంటే అక్కర్లా. ఆరిపోయినప్పుడు గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర గోవిందా గోవిందా అని గోవిందనామాలతో ఒక కొబ్బరికాయ కొట్టండి మరుసటి రోజున. అంటే శనివారం మరి మీరు ఎన్ని గంటలకు వెలిగిస్తారో ఆదివారం అన్ని గంటలకి అది కొండెక్కేలాగా, అంటే ఇంక మరలా నూనె పోయకుండా జాగ్రత్తగా చూసుకుంటే కొండెక్కిపోతుంది మధ్యాహ్నానికి. అప్పుడు కొబ్బరికాయ కొట్టండి. తప్పనిసరిగా మీరు అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా ముందుకు పడతాయి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనకి 7 ప్రదక్షిణలు చేసి ఆయనకి నేను ఈ విధంగా అఖండం వెలిగించానయ్యా స్వామి, నీవే చూసుకోవయ్యా, నాదేమీ లేదు, ఈ యొక్క పని ఉంది, ఆ పని నీ పనిగా చేసి పెట్టు, శని భగవానుడి యొక్క అనుగ్రహం నాకు ఉండేలా చూడని ఆయన పాదాలకి నమస్కారం చేసుకోండి. 7 ప్రదక్షిణలు చేయండి.
అక్కడ కూర్చున్నటువంటి 7గురు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు వాళ్ళకి దుప్పట్లు దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. కుంభరాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే శని భగవానుడు చూస్తే లగ్నాత్తు కనిపిస్తున్నాడు. ఆయన రాశిలో ఆయన కూర్చుని ఉన్నాడు చక్కగా. ఇదివరకు వక్రగతి ఉంది, ఇప్పుడు వక్రగతి కూడా లేదు, హ్యాపీగా కూర్చున్నాడు ఆయన. ద్వితీయంలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు. నోటి మాటలు జాగ్రత్త, పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. మాటల విషయంలో కోటలు దాటకుండా చూసుకునే బాధ్యత కంపల్సరీ. నక్షత్రాలు చూసినట్లయితే కనుక ధనిష్ట 3, 4 పదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. జాగ్రత్తగా ఉండండి, మాట జాగ్రత్త. తర్వాత విషయం చూసినట్లయితే కనుక అర్ధాష్టమ గురుదోషం కనిపిస్తోంది. గురువుగారు వక్రగతిన ఉన్నారు. అందువల్ల గురు స్తోత్ర పారాయణలు మానకండి, విడవకండి, చేస్తూనే ఉండండి. షష్టమంలో చూస్తే కుజుడు, సప్తమ అష్టమంలో చూస్తే కేతు కనిపిస్తున్నాడు. దశమంలో చూస్తే రవి బుధుల కలయిక కనిపిస్తుంది. ఏకాదశంలో శుక్రుడు. అన్ని విధాలా ఇదివరకటి కన్నా అనుకూలమైన పరిస్థితులే మనకు కనిపించినప్పటికీ కూడా అననుకూల పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే కనుక ఒక్కసారి తిరిగితే అయ్యే పని 4 సార్లు తిరగాల్సి రావడం. అదేవిధంగా కొన్ని విషయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అవతలి వాళ్ళు మన మీద కొంచెం విమర్శ చేశారని విని కొంచెం నొచ్చుకోవటం, ఇలాంటి విషయాలు కనిపిస్తున్నాయి ఈ వారం. అందువలన కొన్ని విషయాల్లో డబ్బులు ఇచ్చుకుని పుచ్చుకునే విషయాలు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ కాస్త మనుషుల్ని విషయంలో కాస్త మానవ సమాజంలో లౌక్యం 2 పాటించండి. అంతేగాని మీరు మనవాడే కదా అని చేబదిలిస్తే తర్వాత మనకి రాకపోతే చింతించాల్సినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మాత్రం మీరే పెద్ద మనుషులు, మీరే అన్ని విధాలా అని వారంలో కొంచెం అంటే ఏమిటంటే కాస్త ఆ విధంగానే ఉంది, కాస్త ఈ విధంగా మీరే గొప్ప అనే కీర్తి ప్రతిష్టలు ఇనుమడించి క్రిందటి వారంలాగే ఈ వారం కూడా అననుకూల పరిస్థితులు అంటే మనుషుల్ని నమ్మి మోసపోకుండా మీరు జాగ్రత్త పడితే చాలండి ఈ వారం. అంతకని ఇంకేం లేదు చెప్పుకోవాల్సింది. తర్వాత ఏంటంటే కొన్ని ప్రయత్నాలు ఎక్కువ సార్లు చేయడం వల్ల కూడా విసుగు, చిరాకు, పరాకు అన్నీ ఏర్పడతాయి. అందువల్ల ఆ విసుగులన్నింటినీ అధిగమించడానికి గాను ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛయ మత్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అన్న శని భగవాను నమస్కారం చేసుకొని మీరు మంచం దిగండి. ఆ తర్వాత ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం నాడు కూడా తమలపాకుల మాల కానీ వడమాల కానీ సమర్పించి 5 ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శని భగవానుడు కరుణిస్తాడు. తన ఇంట్లో వాళ్ళని తను కరుణించకపోతే ఇంకెక్కడ కడతాం మనం మాత్రం అని గుర్తుపెట్టుకోండి. శనివారం నాడు చక్కగా మీరు ఎవరికైనా సరే కడుపు నిండా భోజనం దానం చేయండి. తర్వాత ఎవరికైనా సరే బట్టలు దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక రాహు చూస్తే లగ్నత్తు కనిపిస్తున్నాడు. తృతీయంలో గురువు, చంద్రుడు కనిపిస్తున్నారు. గురువు గారు చూస్తే వక్రగతిన ఉన్నారు. తర్వాత చూసినట్లయితే పంచమంలో కుజుడు కనిపిస్తున్నాడు. సప్తమంలో చూస్తే కేతువు, నవమంలో చూస్తే బుధరవుల కలయిక కనిపిస్తుంది. ఆ తర్వాత దశమంలో శుక్రుడు, ద్వాదశంలో శని భగవానుడు వక్రగతిని వీడి కనిపిస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ వారం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని విషయాలు అంటే ఏమిటంటే కొన్ని విషయాలు కుటుంబంలో వ్యక్తుల విషయంలో కానీ ఏదైనా సరే మనమే సర్దుకుపోవాలని మనం చెప్పుకున్నాం. కానీ అదే సర్దుకుపోయినప్పటికీ కూడా మనకి కొన్ని ప్రయత్నాలు వృధా ప్రయత్నాలు అయ్యి మనకి కోపాలు వచ్చేస్తూ ఉంటాయి, బీపీలు పెరుగుతూ ఉంటాయి. అందువలన ఈ వారంలో మనం ఎంత ఓర్పుగా ఉన్నాం, అయినప్పటికీ కూడా వాడి మాట వినటం లేదు. ఏమిటి అలా ఇలా అనేసి కొంచెం కోపాలు, చిరాకులు, అలకలు ఉంటాయి ఎక్కువ. అలకలు అయితే ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు కొంచెం సర్దుకుపోవడం అనేది ఈ వారం కూడా కొంచెం ఇంచుమించు సర్దుకుపోవడం అనేది కంటిన్యూ చేయాలి, తప్పదు. తర్వాత విషయంలో ఏంటంటే కనుక ప్రయాణాలు కనిపిస్తున్నాయండి, ప్రయాణాలు ఉన్నాయి. అయితే భాగస్వామి వ్యాపారం ప్రారంభించాలి తప్పనిసరిగా అనే ఆలోచనని పూర్తిగా ప్రణాళిక రూపంలో పెడతారు.
డెఫినెట్గా సక్సెస్ఫుల్గా వ్యాపారం ప్రారంభించడానికి అనువైనటువంటి అన్ని ముహూర్తాలు అన్నీ కూడా నిర్ణయించుకోవడం, ఆ తర్వాత ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలని ఒక అబ్జర్వేషను, ఇవన్నీ కూడా చక్కగా ఒక కొలిక్కి వచ్చేస్తాయి. స్టార్ట్ చేయడానికి అన్ని విధాలా కూడా మీరు కంకణం కట్టేసుకుంటారు. ఇంక అందులో తిరుగులేదు. తర్వాత ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా ఎవరైనప్పటికీ కూడా కొంచెం కొన్ని కొన్ని పెట్టుబడుల విషయంలోని, వాటి విషయంలోని కూడా కాస్త జాగ్రత్తగా పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు. ఇంట్లో వాళ్ళకి ఏ విషయమైనా సరే చెప్పే చెయ్యండి. చెప్పకుండా ఏ విషయాన్ని కూడా నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబాకండి. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళేమో అలా అంటారు, ఇలా అంటారు, అవన్నీ పక్కన పెట్టేసేయండి ఫస్టు. ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పడం, షేర్ చేయడం అనేది చాలా చాలా మీకు తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే గనక కొన్ని కొన్ని విషయాల్లో ఆరోగ్య విషయంలో మొన్నటిదాకా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా ఆరోగ్య విషయం పర్వాలేదు, భగవంతుడు బాగానే చూసుకున్నాడు అనే విషయానికి రిలాక్సేషన్ అనేది వచ్చింది. ఈ వారం ఆరోగ్యానికి ఏం లోటు లేదు. రవి గారు మారిపోయాడు. హ్యాపీగా ఉండండి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటాం కదా. అందువల్ల రవి మారడం వలన కూడా మీరు సుఖంగా, సంతోషంగా ఉండడానికి ఒక పరిస్థితి ఉంది. ఇంకా మరి మేము బలోపేతం అవ్వాలి, ఇంకా చాలా బాగుండాలి అన్ని విధాలా అంటే కనుక ముఖ్యంగా మీరు చేయాల్సింది అమ్మవారిని పూజించండి. అమ్మవారిని చక్కగా ప్రతిరోజు కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్తు అని అమ్మవారిని సేవించి, అమ్మవారి కుంకుమ నుదుట ధరించి ఎవరైతే ముందుకు అడుగు వేస్తారో తప్పనిసరిగా మీకు విజయం అనేది లభిస్తుంది. అదేవిధంగా మీరు చేయాల్సింది ఇంకొకటి ఉంది. గురువు గారి యొక్క రాశే ఈ యొక్క మీనరాశి కాబట్టి గురువారం నాడు దత్తాత్రేయుని దర్శించుకోవడం, దత్త పాదుకుల్ని నమస్కారం చేసుకోవడం, ఓం శ్రీ సాయిరామ్ అనేది రాయడం వలన కూడా మీ నుదుటి వ్రాత, మీ చేతి వ్రాత మారుస్తుంది. ఈ విషయం మర్చిపోకండి. తప్పనిసరిగా పేదవాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు, చలికాలం వస్తుంది, ఒక దుప్పటి దానం చేయండి. శ్రీమాత్రే నమః.